హాయ్ ఫ్రెండ్స్, మార్కెట్ పడిపోతుందా? మార్కెట్ పడిపోతే అదే మనకు అవకాశం ఫ్రెండ్స్. ఈ అవకాశంలో ఉన్నప్పుడు మనం మంచి క్వాలిటీ స్టాక్స్‌ని కొనుక్కుంటే మనకు భవిష్యత్తులో మంచి వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్దులీకి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నా వీడియోస్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈరోజు ఏంటి ఫ్రెండ్స్ అంటే షేర్ మార్కెట్లో రీసెంట్గా చాలా ఫాల్ వచ్చింది. సడన్గా ఒకటే రోజు 4% వచ్చింది. అలా షేర్ మార్కెట్లో ఫాల్ వచ్చినప్పుడు చాలామంది భయపడతారు ఫ్రెండ్స్. కాబట్టి మనం భయపడకుండా ఉండాలి అంటే అసలు మనం ఏ విధంగా ఉండాలి, అసలు మనకు ఎటువంటి కన్విక్షన్ ఉండాలి, మనం మంచి షేర్లోని కూడా మనం ఏం చేయాలి ఆ టైంలోనే ఈరోజు చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. ఈరోజు హెడ్డింగ్ వచ్చేసి సేమ్ అదే ఫ్రెండ్స్, అంటే డిస్కౌంట్ సేల్ లైవ్ ఇన్ షేర్ మార్కెట్. అంటే మామూలుగా మనకు అమెజాన్లో ఇట్లా డిస్కౌంట్ సేల్ వస్తుంది, లైవ్ ఉంటుంది. ఆ లైవ్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, మంచిగా కొనుక్కుంటాము డిస్కౌంట్స్లో. ఏంటంటే అది మన వస్తువుల పైన మనం ఎక్కువ వస్తువుల గురించి దాని వాల్యూ తెలుసు కాబట్టి మనము కొనుక్కోనికి రెడీ చేస్తాం. కానీ అదే మనం ఫైనాన్షియల్ మార్కెట్లో ఆలోచించినప్పుడు అసలు ఫైనాన్షియల్ మార్కెట్ ఏం డ్రైవ్ చేస్తుంది అనేది నేను చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. అండ్ ఇది వారన్ బఫెట్ సార్ కొటేషన్ ఏంటంటే, బీ ఫియర్ఫుల్ వెన్ అదర్స్ ఆర్ గ్రీడీ. అంటే వేరే వాళ్ళు ఆశతో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ బీ గ్రీడీ వెన్ అదర్స్ ఆర్ ఫియర్ఫుల్. అంటే ఎప్పుడైనా సరే వేరే వాళ్ళు భయపడుతున్నాం మనం ఆశ ఉండాలి, వేరే వాళ్ళు భయపెట్టిస్తున్నాం మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే ఏంటంటే ఇది చాలా ఫైనాన్షియల్ వరల్డ్లో కానీ ఏదైనా సరే బిజినెస్ వరల్డ్లో కానీ ఈ స్టేట్మెంట్ అనేది మనకు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. దీని గురించి మొత్తం కంప్లీట్ డీటెయిల్ తెలుసుకుని మాత్రం మనం ఫైనాన్షియల్లో మంచిగా మనం లాభం సాధించవచ్చు ఫ్రెండ్స్. ఈరోజు చెప్పాలనుకున్నది రీజన్ ఫర్ మార్కెట్ ఫాల్. అసలు మార్కెట్ ఎందుకు ఫాల్ అవుతుంది రీసెంట్గా లాస్ట్ ఒక 6 months నుంచి. అండ్ స్క్రీనింగ్ క్రైటీరియా ఫర్ బయింగ్. అసలు షేర్లు మనం ఎట్లా కొనుక్కోవాలి, వాటి క్రైటీరియా ఏంటి. అండ్ టేక్ ఏ పొజిషన్. ఒకవేళ మనకు షేర్ నచ్చితే స్క్రీనింగ్ క్రైటీరియా ఫిట్ అయితే పొజిషన్ తీసుకోవాలి. పొజిషన్ తీసుకొని మనం వెయిట్ ఫర్ టార్గెట్. అసలు టార్గెట్ కోసం వెయిట్ చేయాలి. ఒకవేళ టార్గెట్ కోసం వెయిట్ చేసిన తర్వాత మనం సెల్ చేస్తాం. ఆ సెల్ చేసిన తర్వాత మళ్ళీ ప్రైస్ రైజ్, అంటే మనం పడ్డ తర్వాత మళ్ళీ మనం అమ్మిన తర్వాత మళ్ళీ దాని ప్రైస్ పెరుగుతుంది. అప్పుడు మనం ఏం చేయాలి. అండ్ ప్రైస్ ఫాల్, అంటే మనం ఒకవేళ మళ్ళీ ప్రైస్ మళ్ళీ ఫాలో అవుతుంది, మనం అమ్మిన తర్వాత మళ్ళీ ఫాలో అవుతుంది, అప్పుడు ఏం చేయాలి. అండ్ ఫైనల్ కన్క్లూజన్ ఫ్రెండ్స్, అంటే నేను ఎట్లా చేస్తాను, నేను ఎట్లా ఏం చేస్తా అనేది చెప్తాను ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ రీజన్ ఫర్ మార్కెట్ ఫాల్. మార్కెట్లో ప్రతి దేశంలో షేర్ మార్కెట్ ఉంటుంది కాబట్టి అది షేర్ మార్కెట్ ఇండెక్స్ అనేది ఆ కంట్రీ యొక్క ఎకానమీకి ఇండికేటర్. కాబట్టి మార్కెట్లో చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే, ఎవరైనా సరే ఫ్రెండ్స్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే వాళ్ళు రిటర్న్ తీయడానికే చేస్తారు. కాబట్టి కోవిడ్-19లో మార్కెట్ చాలా ఫాల్ అయింది. ఆ టైంలో చాలామంది మార్కెట్ పార్టిసిపెంట్లు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే ఎఫ్ఐఎస్ అంటే ఎఫ్ఐఎస్ అంటే ఫారిన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్, అండ్ హెచ్ఎన్ఐస్ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్. వీళ్ళు ఏంటంటే మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, వాళ్ళు రిటర్న్ వచ్చినప్పుడు మనకు ఎగ్జిట్ అవుతారు. అండ్ ఎఫ్ఐఎస్ కూడా మన డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ లాగానే వాళ్ళు ఫారెన్లో కూడా వాళ్ళ మ్యూచువల్ ఫండ్ వింగ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అమౌంట్ కలెక్ట్ చేసుకొని వాళ్ళు వేరే కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. వాళ్ళ లాజిక్ ఏంది అంటే, వాళ్ళ కంట్రీలో చాలా తక్కువ రిటర్న్ వస్తుంది షేర్ మార్కెట్లో, అదే ఎమర్జింగ్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా ఎక్కువ రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి కోవిడ్-19లో వాళ్ళు చాలా కొన్నారు. కాబట్టి కోవిడ్-19తో పోల్చుకుంటే ఇప్పుడు వితిన్ 4 yearsలో మార్కెట్ అనేది 3 times అయింది. అంటే ఇండెక్స్ 3 times అయింది. ఇండెక్స్ 3 times అంటే షేర్లు చాలా వరకు 4 times 5 times ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్ వస్తుంది. అండ్ ప్రాఫిట్ వస్తుంది కాబట్టి వాళ్ళని అమ్మేసుకుంటారు. కాబట్టి ఆ వచ్చిన ప్రాఫిట్తోని అంటే వేరే ఎమర్జింగ్ మార్కెట్లో అవకాశాలు ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఏ విధంగా చైనాలో కానీ, తైవాన్లో కానీ, అంటే వియత్నాంలో కానీ, ఎక్కడైతే వాళ్ళకు మార్కెట్ చీప్ వాల్యుయేషన్ ఉందో, అంటే తక్కువ దొరుకుతాయో అక్కడ పోయి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అని చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఇది 6 months బ్యాక్. అండ్ రీసెంట్గా మన ట్రంప్ సార్ ఎలక్ట్ అయిన తర్వాత ఆ సార్ ఏమన్నా అంటే, ట్రంప్ సార్ ఇండియా అమెరికా అనేది గ్రేట్ చేయాలి, అంటే లోకల్ వాళ్ళకు జాబులు ఇవ్వాలి. అంటే ఒకవేళ మనం ఇప్పుడు ఏంటంటే చైనా కానీ ఇండియా కానీ ఏంటంటే ఎమర్జింగ్ మార్కెట్స్, అంటే గ్రోత్ ట్రజెక్టరీలో చాలా ముందున్నాయి. కాబట్టి అంటే వీళ్ళు ఇలానే ఉంటే మనం డామినేట్ చేస్తారు. కాబట్టి మనం అమెరికా మళ్ళీ పూర్వవైభవం తేవాలని వాళ్ళు ఏం చేస్తారంటే కండిషన్స్ పెడతారు. ఏ విధంగా కండిషన్స్ అంటే, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉండకూడదు అమెరికాలో. కాబట్టి అతను ఎలక్ట్ అయిన నెక్స్ట్ స్టెప్పే చాలామంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉంది వాళ్ళ దేశాలకు డైరెక్ట్, అసలు ఎవరిని అడగకుండా డైరెక్ట్ వాళ్ళని ఫ్లైట్లో పంపించింది ఫ్రెండ్స్. అండ్ సెకండ్ ఏంటంటే, అసలు అక్కడ ఉండే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావాలి. సపోజ్ అక్కడ ఉండే వాళ్ళ దగ్గర జీడిపి ఎక్కువ ఉంటుంది, అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ కంట్రీ దగ్గర కూడా డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటారు. అది ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళ కరెన్సీ అనేది వేరే కంట్రీకి వెళ్తుంది. అది వేరే కంట్రీకి వెళ్ళడం వల్ల వేరే కంట్రీకి వెళ్తుంది కాబట్టి వాళ్ళ ఫారెక్స్ రిజర్వ్స్ తక్కువ అవుతాయి. అండ్ వన్ మోర్ థింగ్, సెకండ్ ఏంటంటే అక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్కు
వాళ్ళకు అక్కడ ఛార్జెస్ ఎక్కువ అంటే వాళ్ళకు సాలరీ ఎక్కువ ఉంటుంది. కానీ అదే మళ్ళీ వేరే కంట్రీలో వాళ్ళు వచ్చి అక్కడ చేస్తే వాళ్ళకు తక్కువ సాలరీతోనే పనిచేస్తారు. దానివల్ల ఏంటంటే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరగడం వల్ల అక్కడ వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది. సోషల్ సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది. అక్కడ పరిపాలిస్తున్న వాళ్ళపైన ఎదురు తిరిగే ఛాన్స్ అనేది ఉంటుంది నార్మల్ పబ్లిక్. కాబట్టి అది ముందు రాకుండా, ఫ్యూచర్లో ఎటువంటి పరిస్థితులు రాకుండా ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఎవరైతే ఆ కంట్రీలోకి ఇంపోర్ట్ చేస్తారో వాళ్ళ వస్తువులపైన ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అలా ఎక్కువ ఛార్జ్ చేయడం వల్ల ఆ వస్తువులకు కానీ ఆ సేవలకు కానీ ఛార్జ్ ఎక్కువ అవుతుంది. అలా ఛార్జ్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఆ కంపెనీలు ఏం చేస్తాయంటే అరే ఇంపోర్ట్ చేసుకోవడం ఎందుకని మనం సొంతంగా తయారు చేసుకుంటే బాగుంటుందని అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అనేది స్టార్ట్ చేస్తుంది. ఇది లాజిక్. అంటే ట్రంప్ సార్ లాజిక్ ఏంటంటే ఎక్కువ టారిఫ్ వేయాలి, ఎక్కువ టారిఫ్ వేస్తే దాని కాస్ట్ ఎక్కువ అవుతుంది. దాని కాస్ట్ ఎక్కువ కావడం వల్ల మన స్వదేశంలోనే వస్తువులని తయారు చేస్తారు ఫ్రెండ్స్. దీనివల్ల ఏంటంటే మార్కెట్ ఏవైతే మన యూఎస్కు ఎక్స్పోర్ట్ చేసేవో అంటే టెక్స్టైల్ కానీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ ఏవైనా సరే యూఎస్కి ఎక్స్పోర్ట్ చేసో ఆ కంపెనీల షేర్లని క్రాష్ అవుతున్నాయి. ఇలా క్రాష్ కావడం అనేప్పుడు ఏమవుతుందంటే ఏవైనా సరే ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీలకు క్రాష్ అవుతుంది. కానీ బ్రాడ్ మార్కెట్లో ఒక్కసారి నెగిటివిటీ ఎమోషన్స్ నెగిటివిటీ అయినప్పుడు ఆటోమేటిక్గా మిగతా షేర్లు కూడా వాటికి కూడా ఎటువంటి లింకు లేకుండా ఆటోమేటిక్గా షేర్లు అనేవి పడిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఇలా పడిపోతున్నప్పుడు మార్కెట్ను మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది నేను ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్. అంటే స్క్రీనింగ్ క్రైటీరియా ఏందని. ఆ క్రైటీరియా చూస్తే మాత్రం మీకు ఇంకా ఐడియా ఉంటుంది. అయినప్పటికీ కూడా నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు షేర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మనం కొన్ని స్క్రీనింగ్ క్రైటీరియా పెట్టాలి. ఫస్ట్ ఏంటంటే అసలు కంపెనీ యొక్క సేల్స్ అనేది కంటిన్యూస్గా ఇంక్రీజ్ కావాలి. అట్లీస్ట్ ఒక 5-6 ఇయర్స్కు డబల్ కావాలి సేల్స్. అదే సేల్స్ను ఫాలో అయ్యి నెట్ ప్రాఫిట్ అంటే బాటమ్ లైన్లో నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. అండ్ ఇది ఫస్ట్ క్రైటీరియా. అండ్ సెకండ్ క్రైటీరియా అనేది దానికి మార్కెట్లో వాల్యుయేషన్ అంటే రెస్పెక్ట్ ఏ విధంగా ఇస్తున్నా అంటే మార్కెట్ రెస్పెక్ట్ ఏ విధంగా ఇస్తున్నా అంటే పిఈ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. అంటే దాని యొక్క ఒక షేర్ ఎంత ఎర్న్ చేస్తుంది దాన్ని ఈపీఎస్ అంటారు. అండ్ మార్కెట్లో దాని ప్రైస్ ఎంత ఉంది దాన్ని పివై అంటే పిఈ రేషియో అంటారు. అంటే ప్రైస్ డివైడ్ బై ఈపీఎస్ అని ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటారు. అండ్ గ్రోత్ రేట్. సపోజ్ ఒక కంపెనీ దాని ప్రైస్ 100 రూపాయలు, దాని ఈపీఎస్ 10 అంటే ఏమవుతుంది దాని పిఈ ఏమంటే 100 డివైడ్ బై 10 అయితే ఏమవుతుంది దానికి పిఈ 10 అవుతుంది. సపోజ్ 10 అనేది దాని పిఈ. సపోజ్ పిఈ రేషియో అంటే ఏంది పిఈ డివైడ్ బై దాని యాన్యువల్ గ్రోత్ రేట్. సపోజ్ ఆ కంపెనీ 10% గ్రోత్ అయితే అప్పుడు ఏమవుతుంది 10 డివైడ్ బై 10 అంటే 1 అవుతుంది. అంటే మార్కెట్లో ఆ కంపెనీకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో ఆ కంపెనీ కూడా అంత గ్రోత్ అవుతుంది. కాబట్టి పిఈ రేషియో లెస్ దెన్ 1.5 ఉంటే అది మంచి కంపెనీ. అండ్ ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది 200-డే మూవింగ్ యావరేజ్ కంటే కింద ఉండాలి. 200-డే మూవింగ్ యావరేజ్ కింద ఉంటే ఏంటంటే ఆ కంపెనీ అనేది 1 ఇయర్ బ్యాక్ కొన్నా ఇప్పుడు కొన్నా దాని మీనింగ్ సేమే. కాబట్టి ఆ కంపెనీ అనేది లోలో ట్రేడ్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మీడియం పిఈ అంటే సపోజ్ ఒక కంపెనీ కానీ ఒక ఇండస్ట్రీ కానీ పిఈ ఉంటుంది. కాబట్టి ఆ కంపెనీ అనేది యావరేజ్ ఇండస్ట్రీ పిఈ కంటే కింద ఉండాలి. ఆ షేర్ యొక్క మీడియం పిఈ కంటే కింద ఉండాలి. అంటే దాని మీనింగ్ ఏంటంటే మార్కెట్లో అన్నిటికీ అంటే బిజినెస్ అన్నీ చేస్తున్నా దానికి రెస్పెక్ట్ అనేది లేదు అనేది. ఈ రెస్పెక్ట్ లేదు ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే బియర్ మార్కెట్ ఉంటుందో అన్ని కంపెనీలు పడతాయి. ఎప్పుడైతే బుల్ మార్కెట్ స్టార్ట్ అవుతుందో ఏవైతే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉంటో అవి ముందు నడవడం స్టార్ట్ అవుతాయి. కాబట్టి మనం మంచి ఫండమెంటల్ సరిగా ఉండి అన్నీ మనం అనుకున్న క్రైటీరియా ఫిట్ అవుతే వాటిలో పొజిషన్ అనేది మెల్లమెల్ల తీసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. అండ్ ఏంటంటే వీక్ హ్యాండ్స్ అంటే ఎవరు? వీక్ హ్యాండ్స్ అంటే నార్మల్ పబ్లిక్. అంటే వీళ్ళకి ఎటువంటి ఫండమెంటల్స్ అంత ఐడియా ఉండవు. వీళ్ళు ఏంటంటే క్రౌడ్ను ఫాలో అవుతారు. ఈ క్రౌడ్ను ఫాలో అయినప్పుడు మార్కెట్ పడుతున్నప్పుడేమో అది ఘోరంగా పడుతుంది, కిందికి వస్తుంది. ఒకవేళ మార్కెట్ పెరుగుతున్నప్పుడేమో అది ఘోరంగా పెరుగుతుంది. ఎందుకంటే ఫోమో అంటారు. ఫోమో అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే గొర్రెల మందలాగా ఒకటే వైపు దారి తీస్తారు. అలాంటి ఫోమో ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫోమో ఎక్కువ ఉంటుంది అంటే రిటైల్ ఇన్వెస్టర్స్ అంటే నార్మల్ పబ్లిక్ ఏ షేర్లు అయితే ఎక్కువ ఉంటారో వాళ్ళకు ఆ షేర్ ప్రైస్ అనేది ఫోమోను ఫాలో అవుతుంది. అండ్ స్ట్రాంగ్ హ్యాండ్స్ అంటే ఎవరు? అంటే వాళ్ళకు ఫండమెంటల్ ఎనాలిసిస్ తెలుసు, వాళ్ళకి అనలిటికల్ టీమ్ ఉంటుంది, వాళ్ళు సొంతంగా కంపెనీ ఓనర్స్ ఉంటారు. స్ట్రాంగ్ హ్యాండ్స్ అంటే ఎవరు? ప్రమోటర్స్ వాళ్ళు స్ట్రాంగ్ హ్యాండ్స్. ఎందుకంటే వాళ్ళు అంత ఈజీగా వాళ్ళ కంపెనీ షేర్లు అమ్మరు. అండ్ ఎఫ్ఐఏస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వాళ్ళు స్ట్రాంగ్ హ్యాండ్స్. అంటే వాళ్ళు కూడా అంత ఈజీగా దాన్ని అమ్మడం కానీ కొనడం కానీ చేయరు.
ఎందుకంటే ఒకసారి వాళ్ళు కొనడం స్టార్ట్ చేసినంటే వాళ్ళు ఎంతో థరో అనాలిసిస్ చేసి వాటి షేర్లు అనేవి కొంటారు. కాబట్టి స్ట్రాంగ్ హ్యాండ్స్ అనేది ఒకవేళ స్ట్రాంగ్ హ్యాండ్స్ ఉన్నప్పుడు మనం చూసుకోవాలి. అండ్ హెచ్ఎన్ఐస్ అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే ఎగ్జాంపుల్ రామ్దేవ్ అగర్వాల్ సార్ కానీ, లేకుంటే విజయ్ కేడియా సార్ కానీ, ఆశిష్ కచోలే సార్ కానీ, సపోజ్ మన ప్లాకెట్ జింజువాలా సార్ ఫర్మ్ రేరా. ఏంటంటే ఇవి అంత ఈజీగా ఒక కంపెనీలో షేర్లు కొనడం అంటే అంత ఈజీగా ఉండదు. ఎందుకంటే వాళ్ళకు ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళు డైరెక్ట్ ప్రమోటర్తో మాట్లాడగల శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది. వాళ్ళు తెలుసుకోగలరు, డైరెక్ట్ ప్రమోటర్కు దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. కాబట్టి వాళ్ళు కంపెనీలో ఎంట్రీ అయ్యారంటే దానికి లాజిక్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు స్ట్రాంగ్ హ్యాండ్స్ అంటే ఎవరెవరు? ఎఫ్ఐఐస్, డిఐఎస్, హెచ్ఎన్ఐస్, ఎఫ్ఐఎస్ అంటే వీళ్ళందరూ కలిసి. వీక్ హ్యాండ్స్ అంటే ఎవరు? పబ్లిక్. అంటే స్ట్రాంగ్ హ్యాండ్స్ అట్లీస్ట్ మోర్ దెన్ 70% ఉండాలి. మోర్ దెన్ 70% ఉంటే ఆ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది మార్కెట్లో ఒకవేళ క్రాష్ వచ్చినా దానికి షేర్ ప్రైస్ అనేది తక్కువ పడే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒకవేళ మార్కెట్లో ఒకసారి పుల్ బ్యాక్ ర్యాలీ స్టార్ట్ అయినా ఆ షేర్ ప్రైస్ అనేది తొందరగా పైకి వెళ్ళే ఛాన్స్ అని ఉంటుంది. కాబట్టి స్ట్రాంగ్ హ్యాండ్స్ షుడ్ బి మోర్ దెన్ 30% కంటే ఎక్కువ ఉండాల్సిందే. ఒకవేళ మీరు స్ట్రాంగ్ హ్యాండ్స్ 30% కంటే ఎక్కువ లేకుండా కొంటే మార్కెట్లో కరెక్షన్ అయినప్పుడు మీ షేర్ ప్రైస్ అనేది చాలా కరెక్ట్ అవుతుంది. రీసెంట్గా మార్కెట్ కరెక్ట్ ఎంత అయింది? 16% అయింది. కొన్నిసార్లు ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్ మంచిగా ఉన్న స్ట్రాంగ్ హ్యాండ్స్ ఎక్కువ లేకుంటే ఆ కంపెనీ యొక్క షేరు 30%, 40%, 50% కూడా పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము స్ట్రాంగ్ హ్యాండ్స్ ఎక్కువ ఉన్న దగ్గర షేర్ని కొనుక్కుంటే మంచిది లాంగ్ రన్లో. ఏంటంటే స్ట్రాంగ్ హ్యాండ్స్ తక్కువ ఉంటే మూమెంట్ అనేది చాలా ఎక్కువ ర్యాండమ్గా ఉంటుంది. అదే ఎక్కువ ఉంటే ఆ షేర్ ప్రైస్ మూమెంట్ అనేది తక్కువ ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ షేర్స్ అనేది ఫ్లోటింగ్ తక్కువ ఉంటుంది స్ట్రాంగ్ హ్యాండ్స్ దగ్గర ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ షేర్ ప్రైస్ మూమెంట్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి వీక్ హ్యాండ్స్ 30% కంటే ఎక్కువ ఉంటే అటువైపు వెళ్ళకపోవడం మంచిది, సేఫ్ సైడ్ మన వైపు. అండ్ కన్విక్షన్. అసలు కన్విక్షన్ అంటే మనము ఫండమెంటల్ అనాలిసిస్ చేసి దానికి బిజినెస్ కానీ, దాని ప్రమోటర్ హిస్టరీ కానీ అవన్నీ చెక్ చేసుకుంటే మనకు కన్విక్షన్ తెలుస్తుంది. ఒకవేళ మనకు కన్విక్షన్ ధైర్యం ఉంటే, మనకు ధైర్యం ఎక్కువ ఉంటే మనం మార్కెట్ పడ్డప్పుడు కూడా దాన్ని ఏమంటారంటే యావరేజింగ్ అంటారు. అంటే 100 రూపాయలు అన్నట్టు కొని మనం అదే కంపెనీ మళ్ళీ 70 రూపాయలకి, 80 రూపాయలకి, 60 రూపాయలకు వచ్చినా మనకి ఏంటంటే ధైర్యం అనేది ఎక్కువ ఉంటుంది. అలా ధైర్యం ఉన్నప్పుడు మనం అక్యుమిలేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్యుమిలేషన్ ఎంతవరకు చేసుకుంటూ వెళ్ళాలంటే నీ ఒక కంపెనీలో ఎంత పెట్టాలనుకుంటావు, నీ పోర్ట్ఫోలియోలో అట్లీస్ట్ 2-3% కంటే ఎక్కువ పెట్టకూడదు. ఎందుకంటే ఒకవేళ 2-3% కంటే ఎక్కువ ఉంటే ఒకవేళ మార్కెట్ కరెక్షన్ అయినా అంటే పుల్ బ్యాక్ అయినా ఏ మూమెంట్ అయినా నీ పోర్ట్ఫోలియో మొత్తం అనేది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా చూసుకొని మనకున్న అమౌంట్లో ఎంత 2%, 3% కంటే ఎక్కువ పెట్టకూడదు. ఒకవేళ నీకు ధైర్యం లేకుంటే 1% పెట్టి వదిలేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది స్క్రీనింగ్ క్రైటీరియా. వీటి గురించి కంప్లీట్ డీటెయిల్ వీడియో చేశాను, నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ టేక్ ఏ పొజిషన్. ఒకవేళ మీకు స్క్రీనింగ్ క్రైటీరియా అన్ని ఫిట్ అయినాయి, ఆ తర్వాత ఏం చేసుకుంటాం, మనం పొజిషన్ తీసుకోవాలి. పొజిషన్ తీసుకుంటే మనం షేర్ మార్కెట్లో బాటమ్ అనేది ఎవరు పట్టుకోవడానికి తెలియదు. కాబట్టి మనం ఒకవేళ మనకు నచ్చితే ఎమ్మడే పొజిషన్ తీసుకొని, అంటే మనకున్న స్క్రీనింగ్ క్రైటీరియా ఫిట్ అయితే పొజిషన్ తీసుకొని దాని ఏంటంటే మళ్ళీ పడ్డపల్లా డౌన్ వాల్యూ చేసుకుని మనం అనుకున్న అమౌంట్ను ఫుల్ ఇన్వెస్ట్మెంట్ చేసి కామ్గా ఉండాలి. తర్వాత వెయిట్ చేయాలి. మనం అనుకున్న సపోజ్ 100 రూపాయలు కొన్నాము, అట్లీస్ట్ ఒక 2-3 ఇయర్స్లో మనకు అది 200 కావాలి. ఒకవేళ అది 2 ఇయర్స్ కంటే ముందే 1.5 ఇయర్ని అయ్యింది ఎగ్జిట్గా, అంతే. నువ్వు నీ స్టోరీని, నీ లాజిక్ని మళ్ళీ మార్చకూడదు. ఎందుకంటే నీ లాజిక్ ఒకవేళ నీకు ప్రాబ్లం అయితే అప్పుడు నువ్వు ప్రాసెస్ అనేది నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు. కాబట్టి నువ్వు అనుకున్న లాజిక్ కరెక్ట్ అనిపిస్తే వితిన్ 1 ఇయర్లోనే అది అయితే అమ్మేసి ప్రశాంతంగా మళ్ళీ వేరే కంపెనీలో సెలెక్ట్ చేసుకొని నువ్వు అందులో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది మంచిది ఫ్రెండ్స్. అండ్ నువ్వు అమ్మేసిన తర్వాత మళ్ళీ అదేంటంటే ప్రైస్ పెరుగుతుంది. సపోజ్ ప్రైస్ పెరిగింది, 100 రూపాయలు కొన్నావు, 200కి అమ్మినావు. 200కి అమ్మిన తర్వాత మళ్ళీ ప్రైస్ పెరిగితే నువ్వు ఏం చేయాలంటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ కావాలి. ఎందుకంటే నువ్వు కొని అమ్మినవు వేరేటోళ్ళకు, వాళ్ళకు కూడా ప్రైస్ పెరిగింది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఆ షేర్లో ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి నువ్వు కూడా హ్యాపీ కావాలి. ఎందుకంటే నువ్వు వేరేటోళ్ళకి అమ్మినా కూడా వాళ్ళకు కూడా ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి షేర్ మార్కెట్లో చాలా వరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉందని మనం పాజిటివ్ థింక్ చేస్తే మనకు చాలా మంచిగా మన ఆలోచనలు వచ్చి ఇంకా ముందుకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే నెక్స్ట్ అసలు ప్రైస్ ఫాల్ అయింది, నువ్వు 100 రూపాయలు కొన్నావు, 200కి అమ్మినావు. 200 కొన్న తర్వాత మళ్ళీ కిందికి అయింది, మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ 100 రూపాయలకి వచ్చింది. అప్పుడు ఏం చేయాలి, నువ్వు ఇంకా డబల్ హ్యాపీ కావాలి. ఎందుకంటే మళ్ళీ నువ్వు అమ్మిన ప్రైస్ కంటే మళ్ళీ సేమ్ నువ్వు కొన్న ప్రైస్కి వచ్చింది. కాబట్టి అప్పుడు నువ్వేంటంటే
నీకు నమ్మకం కన్విక్షన్ మంచిగా ఉంటే అప్పుడు ఇంకా నువ్వు అక్యుములేషన్ అనేది లాస్ట్ టైం సపోజ్ 50,000 చేసి ఈసారి 1,00,000 తేయాలి అందులో అక్యుములేషన్. 1,00,000 రూపాయలు వెయిట్ చేసి పెట్టి మళ్ళీ 1 ఇయర్ 2 ఇయర్ వెయిట్ చేసి మళ్ళీ సేమ్ ప్రైస్కు 100 కొని మళ్ళీ 200కి వస్తే అక్కడ లాంగ్ టర్మ్లో అంటే నువ్వు ఎగ్జిట్ తీసుకోవడం కానీ లేకుంటే ఇంకా నువ్వు నీ అనుకున్న ఏంటంటే ఎగ్జిట్ రూట్ మాత్రం ఉండాలి డెఫినెట్గా షేర్ మార్కెట్లో. ఎగ్జిట్ రూట్ లేకుంటే ఏమైందంటే పెరగడం తగ్గడం చేస్తుంటుంది. కాబట్టి మనము షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినామంటే డెఫినెట్గా మనకు ఎగ్జిట్ రూట్ ఉండాలి. షేర్లు అవుతాయి. ఒకవేళ నువ్వు మ్యూచువల్ ఫండ్లు అవుతే మాత్రం అందులో కూడా అట్లీస్ట్ నీకు 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ లాంగ్ టర్మ్ అనుకొని అందులో కూడా ఎగ్జిట్ రూట్ ఉంటుందంటే మనం లాంగ్ రన్లో మనం మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. లేకుంటే ఏంటంటే చాలామంది న్యూస్లో స్టోరీలు అంటే పేపర్లో కానీ ఇటులో స్టోరీలు చెప్తారు ఏంటంటే అరే లాంగ్ టర్మ్ ఉంచుకోవాలి. లాంగ్ టర్మ్ అంటే ఏముండదు. లాంగ్ టర్మ్ అనేది నీ కన్విక్షన్. ఒకవేళ నీ కన్విక్షన్లో లాంగ్ టర్మ్ అనేది 2 ఇయర్స్ అయితే 2 ఇయర్స్లో వెయిట్ చేయాలి. నీ లాంగ్ టర్మ్ నీ కన్విక్షన్ ప్రకారం 5 ఇయర్స్ అయితే 5 ఇయర్స్ వెయిట్ చేయాలి. వెయిట్ చేసి అమ్ముకోవాలి. నువ్వు అనుకున్న టార్గెట్ ప్రైస్ వస్తే ముందే అమ్ముకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ప్రైస్ ఫాల్ అయినా ప్రైస్ రేజ్ అయినా నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యి నీకు అవకాశం ఉంటే కొనుక్కోవాలి. అవకాశం లేకుంటే కామ్గా వెయిట్ చేయాల్సిందంతే. ప్రైస్ రేజ్ అవుతే కామ్ ఉండాలి, ప్రైస్ ఫాల్ అయితే కొనుక్కోవాలంతే. అండ్ కన్క్లూజన్ ఫ్రెండ్స్ అంటే ఈ మధ్య మార్కెట్లో ట్రంప్ సార్ ఆ టారిఫ్లు విధించడం వల్ల విదేశీ కంపెనీలకు దానివల్ల చాలా కంపెనీలు మన ఇండియాలో కూడా చాలా కంపెనీలు అని క్రాష్ అయిపోయినాయి. అంటే చాలా అసలు ఒకప్పుడు కోవిడ్ టైంలో వచ్చిన షేర్ ప్రైస్ ఇప్పుడు వచ్చినాయి. అంటే షార్ట్ టర్మ్లో మార్కెట్లో ఉండే షేర్ ప్రైజ్ల యొక్క మూమెంట్ అనేది ఎమోషన్ పైన డిపెండ్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఒక కంపెనీ యొక్క షేర్ ప్రైస్ పడిపోయిందంటే ఆ బిజినెస్ బాగలేదని కాదు. ఎందుకంటే షార్ట్ టర్మ్లో అది ఎమోషన్స్ క్యారీ చేస్తుంది. ఒకసారి ఎమోషన్స్ అంత మంచిగా అయిన తర్వాత ఎమోషన్స్ క్లోజ్ అయిన తర్వాత లాంగ్ టర్మ్లో కంపెనీ యొక్క ఫండమెంటల్ అనేది షేర్ ప్రైస్ అనేది డెఫినెట్గా ఫాలో కావాల్సిందే. ఒకసారి అది ఫుల్ బ్యాక్ అయినప్పుడు అందులో నువ్వు ఆల్రెడీ ముందే పొజిషన్ తీసుకుంటే మాత్రం నీకు లాంగ్ రన్లో మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల నీకు మంచి వెల్త్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ కన్క్లూజన్ అంటే ఇంతకుముందు చెప్పిన ఫస్టే చెప్పిన. ఎందుకంటే మార్కెట్ పడుతున్నప్పుడు చాలామంది మార్కెట్ బాగలేదు అంటారు. కానీ నువ్వు అనుకున్న కన్విక్షన్ నీ క్రైటీరియాలు ఫిట్ అయినప్పుడు నువ్వు మార్కెట్ బాగలేనప్పుడే మనం అప్పుడే ఎగ్జాక్ట్ టైం అప్పుడే పొజిషన్ తీసుకోవాలి. నేను చెప్పిన ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో బీ ఫియర్ఫుల్ వెన్ అదర్స్ ఆర్ గ్రీడీ అండ్ బీ గ్రీడీ వెన్ అదర్స్ ఆర్ ఫియర్ఫుల్. అంటే వేరే వాళ్ళు చాలా భయపడుతూ అంటే మార్కెట్లో బ్లడ్ బాత్ ఉందంటే అప్పుడు నువ్వు అది యాక్చువల్ టైం నువ్వు అప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. ఎప్పుడైనా సరే మార్కెట్ చాలా హై వెళ్తుంది అనుకుంటే అప్పుడు నువ్వు మంచిగా ఎగ్జిట్ తీసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఫ్రెండ్స్, నేను లాస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా. కోవిడ్ టైంలో కొన్నిసార్లు 2 సార్లు ఒకసారి నేను చూసిన ఫ్రెండ్స్, ఇండెక్స్ సర్క్యూటే బ్రేక్ అయింది. ఇండెక్స్ సర్క్యూట్ బ్రేక్ అవుతుందంటే మీనింగ్ ఏంటంటే ఆ రోజు వితిన్ హాఫ్ అన్ అవర్ అయితే ఆ రోజు 1 అవర్ ఆగిపోతుంది. సపోజ్ 10-15% కంటే ఎక్కువ అయితే ఆ రోజు మొత్తము నెక్స్ట్ మార్నింగ్ దాన్ని ట్రేడింగ్ అని వస్తుంది ఫ్రెండ్స్. ఈసారి ట్రంప్ సారు టారిఫ్ వేయడం వల్ల సెబీ కూడా ఏంటంటే ఆ సర్క్యూట్ బ్రేకర్స్ అనేది రివైజ్ చేసింది. అంటే ముందే తెలుసు మార్కెట్ చాలా పడిపోతుంది కాబట్టి వాళ్ళు ఏంటంటే 5 ఉంటే దాన్ని 10 చేసారు. దీని మీనింగ్ ఏంటంటే మార్కెట్లో చాలామంది బిగ్ ప్లేయర్స్కి అందరికి తెలుసు సర్క్యూట్ ఎప్పుడు బ్రేక్ అవుతాయి ఏందని తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం ఫ్రెండ్స్ అంటే మార్కెట్ పడుతుంది అనుకుంటున్నాం. కానీ ఇంకా 3-4 మంత్స్ తర్వాత చూడండి, ఎన్ఎస్సిలో కానీ బిఎస్సిలో కానీ ప్రతి ఒక్కరు ఫైలింగ్ చేస్తారు. అంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఫైల్ చేస్తారు. ఆ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడండి ఫ్రెండ్స్, ప్రమోటర్స్, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అంటే హెచ్ఎన్ఐస్ చాలా వరకు మంచి కంపెనీలు కొనిపెట్టుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు, మార్కెట్ చాలా ర్యాలీ అయినప్పుడు అరే మనం ముందే కొనిపెట్టుకోలేదు బాయ్ అనుకుంటారు. కాబట్టి మార్కెట్ పడుతున్నప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే కొనిపెట్టుకోవాలి. మార్కెట్ పెరుగుతున్నప్పుడు మన దగ్గర డబ్బులు లేకుంటే మనకు మంచి అట్లీస్ట్ ఒక 1 ఇయర్లో ఒక 15% 20% వస్తే మనం నీకు ఎగ్జిట్ స్ట్రాటజీ పెట్టుకొని ఎగ్జిట్ కావాలి ఫ్రెండ్స్. అండ్ ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే షేర్ మార్కెట్లో ఎట్లా మనం అమెజాన్లో ఇట్లా ఫ్లిప్కార్ట్లో ఇలా సేల్ వచ్చినా మనం ఎంత క్రెడిట్ కార్డు ఉపయోగించి మన దగ్గర లిమిట్ లేకపోయినా లిమిట్ ఎగ్జాక్ట్ పెంచుకొని మనం కొనే విధంగా షేర్ మార్కెట్లో కూడా మన దగ్గర డబ్బులు లేనప్పుడు ప్రశాంతంగా ఉండాలి. డబ్బులు ఉంటే మాత్రం మనం షాపింగ్ మాత్రం మంచిగా చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంతవరకు మీ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ నేను ఎవ్రీ వీక్ ఒకటి పెడతాను ఫ్రెండ్స్. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ నేను చెప్పేవి అన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. నేను చెప్పిన ఎటువంటి స్టాకులు కానీ ఏమైనా అడ్వైస్ కానీ మీరు రికమెండేషన్గా తీసుకోవచ్చు. ఇది ఒక డాటా మాత్రమే. దీన్ని తీసుకొని మీరు ఫర్దర్గా రీసెర్చ్ చేసి
మీరు పొజిషన్ తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.